నిలబడి ఒక చక్కటి ఇక్కడ నేను నాదైనటువంటి శైలి ఏమిటి అంటే భాగవతంలో ఒక పద్యం ఉన్నది. అదేమిటి అంటే గజేంద్ర మోక్షంలో ఒక పద్యం. ఆ పద్యాన్ని ఇక్కడ కపీశ్వరుడైనటువంటి హనుమకి నేను అన్వయించడానికి ప్రయత్నం చేశాను. అవంతా కూడా చందోబద్ధం కావాల్సినటువంటి అవసరం కాకుండా భావనాయుతంగా ఆ పద్యం ఇక్కడ స్ఫురణ అవుతుంది. ఈ విధమైనటువంటి స్ఫురణతో ముందుకు పెడితే ఆనందం విఘ్నీకృతం అవుతుంది, నిర్ణీకృతం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆ పద్యం ఎలా ప్రారంభమవుతుందంటే పాదద్వంద్వములేరమో పదను బంధించి పంచేంద్రియోన్మాదము పరిమార్చి బుద్ధిలకటి మారాతించి నిష్కేద బ్రహ్మ పదావందనతి క్రీడించు యోగి మర్యాదం. అంతవరకు వచ్చింది ఏమండి? క్రీడించు యోగి మర్యాదం. ఇక్కడ పాదద్వంద్వము నేల మోపి, ఈయన కూడా పాదద్వంద్వము నేల మీద మోపారు. నేల మీద మోపి ఈ నడుము మీద చేతులు పెట్టారు. ఏమండి? మరొక శ్లోకంలో హనుమ తన సహజ లక్షణమైనటువంటి 4 చేతులు నేల మీద పెట్టారు అని ఒక శ్లోకం చెప్తుంది. అంటే ముందు హనుమ కపిలక్షణంతో ఎగరడానికి ఉద్యుక్తులై 4 కాళ్ళు ముందు పెట్టారు. ఆ తర్వాత కూర్చొని మార్చారు. ఆ తర్వాత రెండు కాళ్ళని ఆ నేల మీద గట్టిగా నొక్కుతూ పైకి తెచ్చారు. పాదత్వంలో నేల మోపి పవనం బంధించి ఒకటి తీసుకోగా పవనుని ఎక్కడ బంధించారు? ఇక్కడ బంధించారు. పవనం బంధించి ఏమండి? బుద్ధిలతకు మారాకు హత్తించి, బుద్ధిలతకి మారాకును హత్తించాట. ఆ మారాకు ఇక్కడ హత్తించడం అంటే ఏంటంటే రామరామాన్ని మనసులో సంపూర్ణంగా తలుచుకున్నాడు. మారు ఆకు, మరొక ఆకు లేదా నిజంగా ఒక రాటకి కట్టడం, ఇదొక అర్థం. ఏమండి? మారాకు హత్తించడం అంటే రామ, మారా తిరగెత్తే రామ. ఈ మారు ఆకు బుద్ధికి మారు ఆకు చిగురించేటటువంటి ఏమిటి అంటే బుద్ధి చిగురించాలి అంటే రామనామమే ఆవశ్యకము అని ఈ బుద్ధి మారాకు హత్తించి ఇక ఎగరడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఉద్యుక్తుడైన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆయన లేచినటువంటి గాలికి ఎంత తీవ్రమైనటువంటి గాలి లేచిందో చూడండి. ఆయన అని ఒకసారి లేవగానే మన శబ్దం మామూలుగా చేయడానికి ప్రయత్నించాం. ఈయన గాలిలో లేచినటువంటి శబ్దానికి అక్కడ పర్వతం మీద ఉన్నటువంటి శిలలు, ఆ తర్వాత భూమి లోపలికంతా కుంగిపోయింది. భూమి లోపలికి కుంగిపోయింది. అంటే ఆయన శక్తియుక్తులన్నింటినీ కూడా సమీకరించుకోక ముందు మామూలుగా నడిచాడు. ఆయన బరువే అంతైతే పర్వతం ఉన్నదిగా. శక్తియుక్తులన్నింటినీ కూడా సమీకరించుకున్న తర్వాత ఒకసారి ఎగిరినటువంటి క్రమంలో భూమి లోపలికి కుంగిపోయింది. మహేంద్రగిరి యొక్క భూమికి ఎగిరి కుంగిపోయింది. అక్కడ జరిగినటువంటి ఒక తీవ్రమైనటువంటి భూకంపానికి అక్కడ ఉన్నటువంటి జంతుజాలం అంతా కూడా భయపడిపోయింది. విపరీతంగా భయపడిపోయి అక్కడ గుహల్లో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా ప్రాణభయంతో గట్టిగా అరుస్తూ పారిపోతున్నాయి. ఏవి ఎక్కడికి పారిపోతున్నాయో ఎవరికి తెలియదు. ఆ తర్వాత ఆ కొండ మీద అంటే ఆ మహేంద్రగిరి పర్వతం పైన ఆకాశంలో కొంతమంది విద్యాధరులు గంధర్వులు, కింపురుషులు, విద్యాధరులు ఇలా కొన్ని కేటగిరీస్ ఆఫ్ దేవతలు లాంటి వాళ్ళు అనే చెప్పాలి. కానీ దేవతలు అంటే అర్థం ఏంటి అని అంటే దివ్యతి ఇది దేవా అంటే వెలుగుతున్నటువంటి వారు దేవతలు. అంటే మనకి మామూలుగా మన శరీరానికి ఏదైతే ఒక కాంతి మన శరీరంలో ప్రాణం వరకు ఏదైతే ఒక కాంతి ఉంటుందో ఆ కాంతికి మించినటువంటి కాంతితో ఉండేటటువంటి వారు దేవతలు. ఏమండి? అలా ఆ దేవతలు లాగే కొన్ని విశేషమైనటువంటి శక్తులు ఉన్నటువంటి ఆ కేటగిరీస్లో విద్యార్థులు. ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు చక్కగా పాడతారు, ఆడతారు. విద్యార్థులు ఆడతారు, పాడతారు. వాళ్ళు వాళ్ళ యొక్క ప్రేయసులతోటి కలిసి ఆ ఆకాశంలో మహేంద్రగిరి మీద విహరణ చేస్తున్నారు. వాళ్ళు విహరణ చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు మద్యపానం చేస్తున్నారు. ఆ తర్వాత మాంస పాత్రలు అంటే బంగారు పాత్రలో మాంసాన్ని నింపుకుని వాళ్ళు అలా వ్యాఖ్యానికి వచ్చారన్నమాట. వాళ్ళందరూ కూడా అవన్నీ అక్కడ పెట్టేసి పారిపోతున్నారు విద్యార్థులు. ఆ తర్వాత అందరూ కూడా దేవతలు అనేక రకాలుగా కీర్తిస్తున్నారు హనుమ సీతాన్వేషణ కోసం గాలిలోకి ఎగిరి సముద్ర లంఘనం చేయడం కోసం ఉపక్రమిస్తున్నారు అని దేవతల వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.